వేదికగా మనం చేసి మనందరం ఈ వేదిక మీద కలవటానికి ఈ రెండున్నర సంవత్సరాలుగా మన సంక్షేమ సంఘం కష్టం చాలా ఉన్నది. ఏ విధంగా అంటే హైకోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళాం, దాదాపు 30-40 కేసులు వేసాం. అయినా సరే అది చివరి దశకు వచ్చేసరికి మన అదృష్టమో దురదృష్టమో కానీ ఆ హైకోర్టు జడ్జి గారికి ట్రాన్స్ఫర్ అయి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సరే, ఆ చాప్టర్ అంతవరకు ముగిసినది. సరే, ఇక మన బాధలు ఎవరు పట్టించుకునే నాదుడు లేక సంక్షేమ సంఘం మన లచ్చిరెడ్డి అన్న చెంతకు చేరి ఉపేంద్ర అన్న అనేక సార్లు లచ్చిరెడ్డి అన్న గారితో మన బాధ చెప్తుంటే నేను ప్రత్యేక సాక్షిగా నేనున్నాను. మన జిల్లా మిత్రులు చాలా మంది ఉన్నారు. అహర్నిశలు కష్టపడి ఉపేంద్ర అన్న ఈ రోజు ఒక స్టేజికి మన వ్యవస్థను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తే కొందరు మన మిత్రులే, మన మిత్ర సంఘాలు కొంతమంది అవాకు చవాకులు పేలుతున్నారు. వాళ్ళకు చేయటము చేత కాదు, మరి చేసే వాళ్ళని వెనక గుంచటం. ఇప్పుడు వారికి తోసిందేదో అది చేసుకోవాలి. ఇప్పుడు వారి వెనుక జిల్లాలు వదిలి అటానమస్ బాడీలలో ఉండి స్లీపర్లు, కామాటీలు, కుక్కులు, జీప్ డ్రైవర్లుగా వాళ్ళకి ఆ పోస్టులు వస్తే వాళ్ళకి ఆ విషయం తెలిసేది. వాళ్ళు జిల్లా నడిబొడ్డులో పోస్టింగ్లు తీసుకొని వాళ్ళు అన్ని సుఖ సంతోషాలు అనుభవిస్తూ మనం కష్టపడుతుంటే చూసి నవ్వుతూ ఈ రోజు మళ్ళీ జీపీఓ వ్యవస్థను తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు, మళ్ళీ మన ఆటలు ఇక్కడ సాగవనే ఒక దురదృష్ట ఆలోచనతో ఈ జీవోని 129 జీవోని రద్దు చేయాలని వాళ్ళు అహర్నిశలు వాళ్ళు కష్టపడుతున్నారు. ఎలా ఇద్దండి? ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని రద్దు చేయటం అంటే ఆషామాష విషయమా? నువ్వు అసలు ఎవరు శ్రేయస్ కోరి నువ్వు అది రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళావు? నీ మనసులో ఏమున్నది? నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా కరెక్ట్గా ఉన్నాయి అంటే మా బాధలు మీకు అర్థం కావట్లేదా? మాకు ఉద్యోగ భద్రత లేదండి. అవతల పేరు కాడ మేము చెక్కు ద్వారా జీతాలు తీసుకుంటున్నాం. సిపిఎస్ ఉన్నోళ్ళు, జీపీఎఫ్ ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు రిటైర్డ్ అయితే ఇంకొక 2-3 ఏళ్ళలో రిటైర్డ్ అయ్యేనా నా మిత్రులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. నాకు బాగానే ఉంది, నా పిల్లలు బాగానే ఉన్నారు, నా కుటుంబం బాగానే ఉన్నదని నీ యొక్క శ్రేయస్ కోరితే మరి సంఘంలో 5,500 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం కావాలి? అలాంటి తప్పుడు నిర్ణయాలు చేయొద్దు ఎవరైనా సరే. ఒక సంఘం పెట్టినప్పుడు ఆ సంఘానికి ఒక బాధ్యతలు, నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటిని గుర్తించి ఒక సభ్యుడికి ఏ విధంగా న్యాయం జరిగిద్దో అలాంటి నిర్ణయాలు సమిష్టి చేసే రోజే ఆ సంఘానికి ఒక గుర్తింపు వస్తుంది. ఎన్నో మంది ఎన్నో అంటున్నారు, కానీ మనం చేసే పోరాటంలో ఒక న్యాయం ఉన్నది. ఆ న్యాయం కోసమే ఈరోజు మన వెనక ఎంతమంది సభ్యులు ఉన్నారంటే దేనికోసం? మన సంఘం తీసుకునే నిర్ణయాలు చాలా పకడ్బందీగా ఉంటాయి, ఒక క్రమశిక్షణతో నడుస్తుంది ఈ రోజు వరకు. దయచేసి మిత్రులు కూడా ఆలోచించాలి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నకి ఆరోగ్యం బాగలేదు, మనందరికీ తెలిసిన విషయమే. అన్న హాయిగా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఎందుకోసం? 2 కిడ్నీలు మార్చుకొని అన్న రెయ్యం బగులండి, నిద్ర లేదు, ఆహారం లేదు, ఏం లేదు. పోయిన జిల్లాలో మేము దోమలాల పండుకొని తిరుగుతున్నాం. ఎవరి కోసం? మన కోసం కాదా? అన్న ఇంటి కోసం కష్టపడుతున్నాడా? ప్రతి ఒక్క సభ్యుడు గుండె మీద చేసుకొని ఆలోచించాలి. మన సంఘం చేసిన నష్టం ఏమిటి, వాళ్ళు చేసే లాభాలేంటి, ఇవన్నీ మీరు మనస్ఫూర్తిగా నిలకడగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరైతే సంఘం కోసం సరైన నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నారో మీరు ఆలోచించండి మిత్రులారా. నేను వేరే విధంగా ఏం చెప్పట్లేదు, నేను జరిగేది చెప్తున్నా. ఎందుకంటే నేను అన్నగారి పక్కన లైవ్లో ఉంటున్నా కాబట్టి అన్న చేసే మన కోసం చేసే కృషి అవన్నీ చూసి
నాకు సంఘం అంటే ఎట్లా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అన్నయ్య కాదు, మన స్టేట్ బాడీ మొత్తం ఎక్కడ మీటింగ్ ఉందన్నా సరే మన ఈగలు కనుక ముసురుకున్నట్టు ముసురుకుంటున్నాం. ఎవరి కోసం? అహర్నిశలు కష్టపడుతున్నాం. ఏ సభ్యుడు కూడా ఒక సింగిల్ ఎంపీ అడగట్లేదు. స్టేట్ బాడీ కానీ జిల్లా బాడీలు కానీ ఎవరిని అడగట్లేదు. ఈ నిధులు ఏడ నుంచి తెస్తున్నాం అనుకుంటున్నారు? ఎవరు సొంత డబ్బులు వాళ్ళే. ఎవరు మంచినీళ్ళు తాగాలంటే వాళ్ళ జేబుల నుంచి తాగటమే తప్ప ఏరే విధంగా అక్రమాలకి అవినీతులకు పాల్పడి తేవట్లేదు. ఒక్కొక్కరు అంటున్నారు ఇంకా మన అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనకి పూర్తి స్థాయిలో రెవెన్యూ సబ్జెక్టు తెలిసిందనుకుంటున్నాం, కానీ తెలియని విషయాలు మన రెవెన్యూలో చాలా ఉన్నాయి. ఆ మెలకువలు తెలుసుకోవడానికి మన రిటైర్డ్ తహసీల్దార్ గారిని, వారు చాలా నిపుణులు. వారి సందేశంలో కూడా మనకి తెలియని విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్పే అంశాలు ఉన్నాయి. కావున మళ్ళీ మధ్యాహ్నం తర్వాత రిటైర్డ్ ఎంపీటీఓ గారు మనకి మంచి లెసన్ చెప్తారు. ఇవన్నీ మనల్ని ఉద్దేశించి చేసే కార్యక్రమాలే. వచ్చిన వారు శ్రద్ధగా విని మంచిగా రాలేని మిత్రులు కూడా మనకు అర్థమైన సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు కూడా అంతకంటూ అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు మన ఖమ్మం జిల్లాకి విచ్చేసిన స్టేట్ బాడీకి, మన ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిత్రులకు, అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారము. ఇప్పుడు మన ప్రోగ్రాము ప్రారంభించుకోబోతున్నాము. ముందుగా మన రాష్ట్ర తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారులు గరిక ఉపేంద్ర గారిని వేదిక మీదకి, అదేవిధంగా